షాద్నగర్లో ఇలాంటి వెంచర్స్ హైవేకి 500 మీటర్ల దూరంలో రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి. షాద్నగర్లో అంటే షాద్నగర్ సిటీ లిమిట్స్లోనే. షాద్నగర్ నుంచి 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అలా కాదు. అమ్యూనిటీస్ ఏంటి, గజం ఎంత, హైదరాబాద్కి ఎంత దూరం, షాద్నగర్లో కొనొచ్చా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ రాబోయే 10 నిమిషాల్లో ఈ వీడియోలో మీకు సమాధానాలు దొరుకుతాయి. శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 29 కిలోమీటర్లు, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి షాద్నగర్ 51 కిలోమీటర్లు. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పనిచేసే కొంతమంది షాద్నగర్ కి షిఫ్ట్ అవుతున్నారు. షాద్నగర్ నుంచి NH44 ఎక్కి అక్కడి నుంచి ఓఆర్ఆర్ ఎక్కి గచ్చిబౌలి దగ్గర దిగుతున్నారు. అది కూడా 45 మినిట్స్ కన్నా తక్కువ టైంలో. ఎందుకో నేను చెప్తా. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా లాగా ఇప్పుడు హైదరాబాద్ కూడా టైర్ 2 సిటీ నుంచి టైర్ 1 సిటీగా మారుతోంది. జనాభా పెరిగి ఇప్పుడు మనం అగ్గిపెట్టి అంత ఇంట్లో ఉండాల్సిన పరిస్థితికి మనం వచ్చాం. నెల మొదలవ్వగానే పడిన శాలరీలో సగం రెంట్కి, ఈఎంఐలకి, బిల్లులకి అన్నిటికీ అయిపోతుంది. ఖర్చులు పెరిగిపోయాయి, ప్రతి వస్తువు రేటు పెరిగిపోయింది. నెల అయ్యేసరికి మనకి మానసిక ఒత్తిడి తప్ప ఇంకేం మిగలట్లేదు. వెస్ట్ హైదరాబాద్లో ఉందామంటే రెంట్లు ఎక్కువ, ఇంకెటువైపైనా ఉందామనుకుంటే ట్రాఫిక్ ఎక్కువ. ఒక రోజులో 5 నుంచి 6 గంటలు మనం ట్రాఫిక్లోనే గడుపుతున్నాం. ఇక ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇస్తాం? ఇక ఏదైనా పర్లేదు, ఈ అగ్గిపెట్టి లాంటి ఫ్లాట్లో ఉండడం బదులు హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కట్టుకుంటానని దిగితే ఎటువైపు చూసినా గజం 60,000కి తక్కువ లేదు. పొరపాటున కొనేసారా, జీవితం మొత్తం ఆ ప్లాట్ యొక్క ఈఎంఐ కట్టుకోవడానికి సరిపోతుంది. ఇక దానిపైన ఇల్లు ఎప్పుడు కడతావు? హైదరాబాద్లోనే ఎక్కడో భూమి చాలా తక్కువకి వస్తుందని టెంప్ట్ అయ్యారా? గజంకి లిటిగేషన్ ఉంటుంది ఆ భూములకి. అందుకే షాద్నగర్ ఈస్ ద బెస్ట్ ఏరియా టు లివ్ ఆర్ ఇన్వెస్ట్. అందుకని మన షాద్నగర్లో ఇప్పుడు మీకు 2 వెంచర్స్ తీసుకొచ్చాను. మొదటిది హైవేకి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. కమర్షియల్ బిట్లను పక్కన పెడితే హైవే నుంచి వచ్చే శబ్దాల నుంచి ప్రశాంతత దొరకాలంటే మినిమం 500 మీటర్లు అయితే ఉండాలి. ఇప్పటికిప్పుడు ఇల్లులు కట్టుకొని అక్కడ ఉండొచ్చు, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. రెండోది హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక 3-4 ఇయర్స్లో ఇల్లు కట్టుకోవచ్చు. బట్ 2 వెంచర్స్ని ఒకే కంపెనీ చేసింది, బ్రహ్మాండంగా డెవలప్ చేసింది. ఆ డెవలప్మెంట్స్ మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి. ఒక్కొక్కటిగా విడమర్చి నేను చెప్తాను ఇప్పుడు వాటి గురించి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ క్యాబిన్ అండ్ CCTV కెమెరాస్. 27 ఎకర్స్లో ఉన్న ఈ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ డెకరేటివ్ స్ట్రీట్ లైట్స్, 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఉంటాయి. రోడ్స్ కి ఇరువైపులా ఫుట్ పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, వాటర్ సప్లై, ఒక పెద్ద అందమైన పార్క్ ఇచ్చారు. అది కాకుండా ఇంకో పార్క్ ఇచ్చారు వాటర్ ట్యాంక్ దగ్గర. పార్క్ కి సపరేట్ గా కాంపౌండ్ వాల్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇచ్చారు. మొత్తం 362 ప్లాట్స్ ఉన్న ఈ వెంచర్లో 100% వాస్తు ఉంది, 100% క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్. ఇక ముఖ్యమైన బిట్కి వస్తే అదే మన క్లబ్ హౌస్. చాలా పెద్ద క్లబ్ హౌస్. ఈత కొట్టుకుంటూ చిల్ అవ్వడానికి స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్లు చేసుకోవడానికి మల్టీపర్పస్ హాల్ అండ్ ఎక్సర్సైజులు చేసుకోవడానికి జిమ్ కూడా ఉంది. ఇవి క్లబ్ హౌస్లో ఉన్నాయి. మీ మనసులో ఏం మెదులుతుందో అర్థమైంది. ఏంటి ఇంతవరకు అప్రూవల్స్ గురించి చెప్పలేదా అని అనుకుంటున్నారు కదా. ఇంత డెవలప్మెంట్ చేశాక వద్దురా బాబో అన్న కూడా ఇస్తారు అప్రూవల్స్. అలా ఉంది కదా వెంచర్. TS RERA అప్రూవల్ ఉంది, DTCP అప్రూవల్ కూడా ఉంది. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నారంటే ఇంకొన్ని రోజుల్లో, ఒక 6 నెలల్లోనో 3 నెలల్లోనో హైదరాబాద్ 2050 మాస్టర్ ప్లాన్ రిలీజ్ అవ్వబోతుంది. అందులో షాద్నగర్ HMDA లిమిట్స్లోకి వస్తుంది. అప్పుడు ఈ ల్యాండ్ యొక్క రేటు మినిమం టు మినిమం 50% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అప్రిషియేషన్ ఆ ప్లాన్ రిలీజ్ అవ్వక ముందు కొనుక్కుంటేనే ఉంటుంది. ఆల్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయడానికి ట్రై చేయకండి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ ఎప్పుడు రావు. హైదరాబాద్ 2050 ప్లాన్ అనేది ఒక్కసారి రిలీజ్ చేస్తారు. అందుకని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. తీసుకునే డెసిషన్ ఏదో కొంచెం త్వరగా తీసుకోండి. ఈ వెంచర్ యొక్క కరెంట్ రన్నింగ్ ప్రైస్ 25,000 పర్ స్క్వేర్ యార్డ్. హైవేకి 500 మీటర్స్ అండ్ ఎన్ని ఎమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ నేనైతే రీజనబుల్ అనే అంటాను. ఇక నెక్స్ట్ వెంచర్కి వెళ్తే ఇది వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ వెంచర్స్ ఫర్ కామన్ మ్యాన్. ఎందుకంటే ఈ వెంచర్ ప్రైస్ ఓన్లీ 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండ్ హైవేకి ఓన్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తప్పితే మిగిలినవన్నీ ముందు వెంచర్లో చూసిన అమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి.
కానీ ఇందులో ఒక హైలైట్ ఏంటంటే పార్క్ అబ్బా బ్రహ్మాండంగా ఉంటుంది. వీడియో ముందుకెళ్తున్న కొద్దీ మీరే చూస్తారు ఆ పార్క్ని. ఇప్పుడైతే నేను షాద్ నగర్ యొక్క డెవలప్మెంట్స్ గురించి మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి, ఇదే ఇన్వెస్టర్స్కి చాలా ఇంపార్టెంట్. షాద్ నగర్కి ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్టివిటీ. ఎయిర్వేస్, రైల్వేస్ అండ్ రోడ్వేస్ 3 కనెక్షన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్. ఇప్పుడు మనకి సికింద్రాబాద్, హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి అండ్ కొత్తగా చర్లపల్లి ఇలాంటి టెర్మినల్స్ ఎలా ఉన్నాయో షాద్ నగర్ కూడా ఒక టెర్మినల్ కాబోతుంది. గవర్నమెంట్ దానికోసం ల్యాండ్ కూడా ఎక్వైర్ చేస్తోంది. ఇక రోడ్వే కనెక్షన్స్కి వస్తే NH44 కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండియాస్ లాంగెస్ట్ హైవే. ఏ ట్రాన్సిట్ అయినా ఇండియా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వెళ్ళాలంటే ఈ హైవేనే వాడాలి. దాని పక్కనున్న ఏ ఏరియా అయినా డెవలప్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆ హైవే NH44 AH43గా కూడా చేశారు. ఏషియన్ హైవే 43. 4 లేన్లున్న ఈ హైవేని 6 లేన్లుగా చేస్తున్నారు. ఆల్రెడీ పనులు మొదలైపోయాయి. షాద్ నగర్ ఎందులోనూ తీసిపోదండి. ఫైనాన్స్, బ్యాంకింగ్, రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి ఉన్నాయి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. షాద్ నగర్ చుట్టూ ఉన్న ఎకానమిక్ జోన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత జీడిపి జనరేట్ చేస్తుందో అని. అందులో ఉన్న కొన్ని కంపెనీస్ లిస్ట్ ఇప్పుడు చెప్తాను. పోలేపల్లి సెజ్ అంటే స్పెషల్ ఎకానమిక్ జోన్, అమెజాన్, అరవిందో ఫార్మా, కార్నస్ ఫార్మా, హెటిరో ఫార్మా, హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, MSN ల్యాబొరేటరీస్, నాట్కో ఫార్మా, వేరైక్యూ, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాంటి వాటి కోసం అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ ఓపెన్ చేస్తే ఈ వీడియో సరిపోదు. సపరేట్గా షాద్ నగర్ డెవలప్మెంట్స్ గురించి ఫ్యూచర్లో ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ వెంచర్ కూడా హైదరాబాద్ 2050 ప్లాన్ DTCP నుంచి HMDAలో కన్వర్ట్ అవుతుంది. అట్లీస్ట్ 50% ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది. DTCP నుంచి HMDAకి కన్వర్ట్ అయ్యే ముందు రోజు కొనుక్కొని కన్వర్ట్ అయిన తర్వాత రోజు అమ్మినా కూడా మీరు అట్లీస్ట్ 50% ప్రాఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్లో పెట్టండి. బాయ్.